దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో 5గురికి ఉరే సరి. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు దోషులు దాఖలు చేసిన అప్పీలు కొట్టివేత. దేశంపై దాడిగా పరిగణిస్తున్నట్టు వ్యాఖ్య. 18 మంది మృతికి కారణమైన ఐఎం టెర్రరిస్టులు 2013 ఫిబ్రవరి 21న ఏఐ మిర్చి సెంటర్ తర్వాత 107 నంబర్ బస్టాప్ వద్ద పేలుళ్లు. పరారులోనే కీలక నిందితుడు రియాజ్ బత్కల్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ 5గురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది. 2013 బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఎంఐకు చెందిన 5గురు ఉగ్రవాదులకు ఉరిశిక్షను మంగళవారం హైకోర్టు ధృవీకరించింది. దీనికి సంబంధించి ఈ దిల్సుఖ్ నగర్ పేలుళ్లకు సంబంధించి ఏంది వివరాలు ఏంటి? అసలు యాక్చువల్గా ఏంటంటే 2013 ఫిబ్రవరి 21వ తేదీన ఈ పేలుడు జరిగింది రాత్రి 7 గంటలకు. అయితే అసలు యాక్చువల్గా అక్కడ ఏమైందంటే A1 మిర్చి సెంటర్ తర్వాత 107 బస్ స్టాప్ ఉంటుంది కదా. అవును, ఈ 2 బస్ స్టాప్ 107 బస్సులు ఆగేటువంటి బస్ స్టాప్. ఎస్ అవును. ఈ 2 చోట్ల ఒకటేసారి 1 నిమిషం తేడాతోటి ఇక్కడ జరిగింది, తర్వాత అప్పటికప్పుడే అక్కడ జరిగింది. దీంట్లో 18 మంది చనిపోయారు, 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది దీర్ఘకాలికంగా కాళ్ళు చేతులు అన్నీ లేకుండా ఇప్పుడు చాలా అంగవికలుగా అయిపోయింది మొత్తం. అయితే దీనికి సంబంధించి 2016లో ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది. ఏమనిచ్చిందంటే 100% వీళ్ళు దొంగలు, ఈ కొడుకులు అసలు యాక్చువల్గా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాబట్టి 100% వీళ్ళని ఉరిదీయాలని చెప్పేసి ఎన్ఐఏ కోర్టు 2016లోనే 3 సంవత్సరాలనే తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసిందంటే మళ్ళీ కోర్టుకు అప్పీల్కి వెళ్ళినారు, హైకోర్టుకి. అప్పీల్కి వెళ్తే ఇప్పుడు నిన్న మళ్ళీ తీర్పు వచ్చింది. హైకోర్టులో ఏమన్నదంటే ఎన్ఐఏ ఇచ్చినటువంటి కోర్టు తీర్పు ఏదైతే ఉందో దాన్ని 100% మేము సమర్థిస్తున్నాం. వీళ్ళు 100% వీళ్ళు చాలా దేశానికి ప్రమాదకరం కాబట్టి వీళ్ళకి జీవితకో ఇది కాదు, 100% ఊరేయాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే మళ్ళీ ఈ నిందితుల తరఫున న్యాయవాదులు మళ్ళీ ఏం చేసిందంటే మేము దీనికి సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు. ఇంకా సుప్రీంకోర్టు దాకా మళ్ళీ ఏం చేస్తారని చూడాలి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి ఒక స్పెషల్ స్టోరీని క్యూ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఏది దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లకు సంబంధించినటువంటి అంశంలో దీనికి సంబంధించినటువంటి లింకును మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అసలు ఏం జరిగింది ఆ రోజు, ఆ బాంబు పేలుళ్ల వ్యవహారం ఎక్కడి వరకు వచ్చింది అనేది ఒకసారి మనం దీంట్లో చూడొచ్చు. హలో నమస్తే, వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి దిల్సుఖ్ నగర్ జంట పేలులకు సంబంధించి ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చింది. అసలు ఏం జరిగింది మొత్తం హిస్టరీ, కంప్లీట్ హిస్టరీ, దానికి సంబంధించిన స్పెషల్ స్టోరీ సుదర్శన్. తీర్పు అంటే గతంలోనే 2016లో ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ హైకోర్టు ఎవరైతే దీనికి ప్రధాన సూత్రధారులుగా ఉండి ఆ బాంబు పేలుడు కారణమైనరో 5గురికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. Today, the division bench, particularly that the Honorable Justice, Justice K. Lakshman sir and also Sri Sudha Garu, they have given the appeal judgment today confirming the death sentence awarded to Asadullah Akhtar, accused number 2, Ziaur Rahman, the resident of Pakistan, is the Pakistani national, Mohammad Tazeen Akhtar, Mohammad Ahmad Siddibapa, వీళ్ళందరూ కూడా ఎవరైతే 6 మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మోస్ట్లీ మొత్తం తర్వాత ఐజాజ్ షేక్, వీళ్ళందరూ కూడా 5 మెంబర్స్కి ఆల్ డెత్ పెనాల్టీ వాజ్ గివెన్ బై ది స్పెషల్ డివిజన్ బెంచ్ ఆఫ్ ది హైకోర్ట్ టుడే. బై ఇట్స్ జడ్జిమెంట్ టుడే they confirmed the death penalty awarded by the trial court, special court for NIA in connection with the twin blast and near. అయితే నిజంగా అసలు 2013 ఫిబ్రవరి 21న జరిగినటువంటి ఎంత గందరగోళమైన చూడాలా బాంబు. ఈ రోజు మనం ఒక భయంకరమైన దేశాన్ని కదిలించిన సంఘటన గురించి మాట్లాడుకోవాలా. తీర్పు వచ్చింది. దిల్సుఖ్ నగర్ అనే రద్దీ ఉండే ప్రాంతంలో మొత్తం ఆ మిర్చి బండి కాడ ఇది ఘటన చాలా దారుణంగా జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ వీడియోని మనకు డిస్క్రిప్షన్లో మనం చూసుకోవచ్చు. మీకు ఒక ప్రత్యేక వీడియో ద్వారా ఇది అందించడం జరుగుతూ ఉంది. ఈ వీడియోకి సంబంధించి ఇది దిల్సుఖ్ నగర్ పేలుళ్ల విషయంలో
నిన్న డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులో. అయితే ఇందులో ప్రధాన సూత్రధార అయినటువంటి బత్కల్ ఇప్పటి వరకు వాడు దొరకలేదు. అయితే ఏది 2014లోనో ఏమో ఒకడు వచ్చిండు, ఒకడు వస్తే వాడిని అరెస్ట్ చేసిరు. సో మిగతా వాళ్ళందరికీ కూడా ఇది ఇండియన్ ముజాహిద్దీన్కి సంబంధించినటువంటి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ చేసినటువంటి అరాచకంగా కోర్టు ఎన్ఐఏ కోర్టు నిర్ధారించి వాళ్ళకు ఉరిశిక్ష చేస్తే వాళ్ళు అప్పీల్ కోసం మాకు ఉరిశిక్షలు రద్దు చేయండి అని చెప్పి హైకోర్టుకు పోతే హైకోర్టు కూడా ఉరిశిక్షల్ని సమర్థించి ఎస్ మీకు ఉరే సరే అని చెప్పి చెప్పింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,